ఇప్పటిదాకా ఫోన్ రింగ్ అయ్యేది, ఇప్పుడు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. మిడ్ నైట్ అయినా ఇంకా రాలేదేంటి? అసలే తారకి డ్రైవింగ్ పర్ఫెక్ట్ గా రాదు. సృజన, ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? డాక్టర్ తారా వల్ల గోపికి నయమవుతుందని చెప్పారు కదా. అవును, డాక్టర్ కూడా ఆ తార వల్ల నయమవుతుందని చెప్పడం నాన్ సెన్స్ గా అనిపించింది. సృజన, ఇందాకేదో చెప్తున్నావు. తారా గోపిని బయటికి తీసుకెళ్ళింది. ఫోన్ చేస్తే ఆన్సర్ చేయట్లేదు. ఎక్కడున్నారో ఏమైందో అని టెన్షన్ గా ఉంది మమ్మీ. తార ఇప్పుడప్పుడే వస్తుందని ఎలా అనుకుంటున్నావు? వాట్ డు యు మీన్ మమ్మీ? అసలే పెళ్ళై మొగుడు ఫారెన్ లో ఉంటున్నాడు. ఎప్పుడొస్తాడో కూడా తెలియదు. తోడు లేక చాలా రోజులైంది. ఎంతైనా తను కూడా యంగానే ఉంటుంది కదా. దొరక్క ఒక అమాయకమైన కుర్రోడు దొరికాడు. అడిగేవాళ్ళు లేరు, ఆపేవాళ్ళు లేరు. సో ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ ఉంటారు. అందుకే ఇంటికి రావడం మర్చిపోయి ఉంటారు. నువ్వు వెయిట్ చేసినా టైం వేస్ట్ గాని వచ్చి పడుకో. మమ్మీ, ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఎస్, తారా క్యారెక్టర్ ని ఇన్సర్ట్ చేసేలా మాట్లాడడం ఇట్స్ నాట్ కరెక్ట్ మమ్మీ. తారా అంటే ఒక ఫైర్. తనకి మోరల్స్ ఉన్నాయి. తను సెల్ఫ్ రెస్పెక్ట్ కలిగిన మనిషి. నువ్వు తనని అన్నావంటే నన్ను కూడా ఇన్సర్ట్ చేసినట్టే. మైండ్ ఇట్. స్టాప్ ఇట్ సృజన. మైండ్ యువర్ వర్డ్స్. నీ స్థాయి ఏంటి, తన స్థాయి ఏంటి? నువ్వు బాస్వి, తను నువ్విచ్చే జీతం తీసుకునే కూలి. తనిప్పుడు చేసిన దాని గురించి తెలిసిన వాళ్ళెవరైనా నేనన్న మాటే అంటారు. నథింగ్ రాంగ్ ఇన్ దట్. రాంగ్ కాదని ఎలా అంటావు మమ్మీ? తను నా కోసం, నేను అడిగిన హెల్ప్ కోసం తన ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించకుండా విరాజ్ని వదిలి వెళ్ళింది అంటే ఇచ్చిన మాట పట్ల తనకున్న కమిట్మెంట్ ఏంటో అర్థం కావట్లేదా నీకు? నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తావేంటి? తను వెంట తీసుకెళ్ళింది కాబట్టి చీకటవ్వక ముందే ఇంటికి రావాలి. మిడ్ నైట్ అయినా రాలేదు. ఫోన్ కాంటాక్ట్ లో లేదు. ఇన్ని డౌట్స్ రేజ్ అయ్యేలా ఛాన్స్ ఉన్నప్పుడు అనకుండా ఎలా ఉంటాను చెప్పు? నువ్వే చెప్పు. ట్రీట్మెంట్ చేయడానికి తనకేం తెలుసు? అంటే చేతబడి ఏదైనా చేసి మంత్రాలతో వాడికి పోయిన గతాన్ని తెస్తుందా? ఆ తారకి నువ్వు చూసే షేడ్ కాకుండా మరొక షేడుంది. నువ్వు తనని ఫ్రెండ్గానే చూస్తున్నావు కానీ అసలు రూపాన్ని చూడలేకపోతున్నావు కాబట్టే నా మాటలు నీకు అబ్నార్మల్ గా అనిపిస్తున్నాయి. స్టాప్ ఇట్ మమ్మీ. మాటల్ని నీళ్ళని పారబోయడం తేలిక, కానీ వెనక్కి తెచ్చుకోవడం కష్టం. ఒక మనిషిని కామెంట్ చేసేటప్పుడు బాగా ఆలోచించి మాట్లాడాలే కానీ జలసీతోనో ద్వేషంతోనో మాట్లాడకూడదు. నువ్వెన్ని చెప్పినా తార ఎలాంటిదో అన్న నిజం నాకు తెలుసు. ఇక ఈ టాపిక్ ఇక్కడితో వదిలే. దాహం వేస్తుంది. ఎక్కడ నీళ్లు లేవు. ఎవరైనా ఉన్నారా? కాపాడండి. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? కాపాడండి. కారు ట్రబుల్ ఇచ్చుంటే తారా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి కాల్ చేసుండేది. అయినా సరే చెయ్యలేదంటే అసలేం జరుగుండొచ్చు? డామ్ ఇట్.
ఫోన్ ఛార్జింగ్ అయిపోయినట్టుంది. అక్కడ తార వాళ్ళు ఎంతగా ఇబ్బందులు పడుతున్నారో, గోపి కండిషన్ ఎలా ఉందో ఏంటో. సృజన మేడం, తారా మేడం, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. సారీ సృజన, ఇంకా ఇంటికి రాలేదని నా కోసం ఎంతో టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎన్నోసార్లు ఫోన్ చేసి ఉంటుంది కానీ అమ్మయ్యా, ఫోన్ కనెక్ట్ అయింది. కమాన్ తారా, ఫోన్ లిఫ్ట్ చేయి. కమాన్. తారా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? ఏమై ఉంటుంది? తారా మేడం, తారా మేడం, తారా మేడం, మేడం, తారా మేడం. సార్ సార్ సార్, చాలా భయం వేస్తుంది సార్, నన్ను కాపాడండి సార్. ఎవరు బాబు నువ్వు? ఇంత పొద్దున్నే ఇక్కడ ఎందుకున్నావు? అయితే నిన్ను మీ మేడం గారు కావాలనే అడవిలో వదిలి వెళ్ళారన్నమాట. అవునన్నా, అలా మేడం నన్ను ఇక్కడ వదిలిపోయాక రాత్రి నన్ను చంపడానికి ఎవరో ఇద్దరు ప్రయత్నం చేశారు. నేను తప్పించుకొని పారిపోయాను. నేను ఎవరికైనా కాల్ చేద్దామంటే నా దగ్గర ఫోన్ లేదన్నా. ఏముందయ్యా, ఈ అడవిలో రాత్రిపూట దొంగతనంగా కట్టెలు కొట్టుకుని వెళ్ళాలని చూస్తుంటారు. అందుకే రాత్రి నిన్ను చూసి ఫారెస్ట్ గార్డ్ ఏమో అనుకుని నీ మీద అటాక్ చేసుంటారు. ఈ అడవి చాలా డేంజర్. ఈ అడవిలో సర్వే వర్క్ చేసే మా మీద కూడా అప్పుడప్పుడు పగలే అటాక్ చేస్తుంటారు. ఇంతకీ నువ్వు ఎవరి తాలూకా? అన్నా, సృజన కన్స్ట్రక్షన్స్ కంపెనీ సృజన మేడం వాళ్ళ మనిషినన్నా. కాంటాక్ట్ నెంబర్ చెప్పు. కాంటాక్ట్ నెంబర్ తెలీదన్నా, గుర్తులేదు. అవునా? తారాకి గోపి హెల్త్ కండిషన్ ఏంటో తెలుసు కూడా సిటీకి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలో వదిలేసి వచ్చిందంటే నేను నమ్మలేకపోతున్నాను. తన ఉద్దేశం ఏమై ఉంటుందో కూడా నాకు అర్థం కావటం లేదు. తను గోపిని ఎక్కడికి తీసుకెళ్తుందో కూడా చెప్పలేదు డాడీ. కానీ మామూలు మనిషిని చేస్తాను అని మాత్రం చెప్పింది. ఫోన్ కాంటాక్ట్ లో కూడా లేదు. ఇదేదో జాతీయ సమస్య అయినట్టు ఇంత సీరియస్ గా డిస్కస్ చేయాలా? కొంచెం మన బిజినెస్ గురించి కూడా ఆలోచించండి. మమ్మీ, డాడీ అన్నింటి గురించి ఆలోచిస్తున్నారు. నువ్వేం గుర్తు చేయాల్సిన పని లేదు. ఒక పక్క గోపి విషయంలో తారా బిహేవియర్ అర్థం కాక బుర్ర బద్దలవుతూ ఉంటే నీ గోల నీదే అన్నట్టు మాట్లాడుతూ. ఎలా మాట్లాడకుండా ఉంటానే? పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ఇదే చర్చ నడుస్తుంటే నాకెంత ఒళ్ళు మండిపోతుందో మీకు అర్థమై చేస్తేగా. గోపి చేసిన మేలు ఎలాంటిదో నీకు అర్థం కావట్లేదు.
అలాంటి మంచి మనిషి బాగోగులు చూసుకోవడం మన బాధ్యత, కర్తవ్యం కూడా. సైలెంట్ గా ఉండడం తప్ప నేనేమీ చెయ్యలేను. అదే నా కర్తవ్యం కూడా. మమ్మీ, గొడవలొద్దు ప్లీజ్. డాడీ అన్నట్టు తార గోపిని అడవిలో వదిలేసి రావడం వెనుకున్న ఉద్దేశం ఏంటో తెలియట్లేదు. అది తెలిస్తే తప్ప మనసు కుదుటపడదు. కొంచెం మా పొజిషన్ ఏంటో అర్థం చేసుకో. మేడం, నా వల్ల మీరు గొడవ పడద్దు. నా వల్ల మీ మధ్య మనస్పర్ధలు రావడం నేను తట్టుకోలేను. నిండా మునిగాక చలేంటి అని నీ పరిచయంతోనే ఈ ఇంట్లో గొడవలకి వెల్కమ్ చెప్పేశాం. అప్పుడే మా అందరికీ మనశ్శాంతి కూడా పోయింది. ఇప్పుడు నువ్వు ఆపలన్నా ఏది ఆగదు. పంతులు గారిని పిలిపించి ఇంటిలో శాంతి పూజ చేయిస్తే తప్ప మళ్ళీ మనశ్శాంతి తిరిగి వచ్చేలా లేదు ఆకాష్. అయినా ఆ తార ఎందుకు అలా చేసిందో అని ఆలోచించకండి. టైం వేస్ట్ అవ్వడం తప్ప మరొకటి ఉండదు. ఆవిడ గారి చేతలు అంత ఈజీగా ఎవరికీ అర్థం కావు. అదిగో మేడం గారు వస్తున్నారు. మీరే అడిగి తెలుసుకోండి. తారా, ఏంటి నువ్వు చేసింది? గోపిని అడవిలో వదిలి ఎక్కడికి వెళ్ళావు? ఫోన్ కూడా ఆన్సర్ చేయలేదు. అడవిలో ఉండమని వదిలేసి వస్తే వెనకుండా ఇంటికి వచ్చేస్తావా? నా మాట అంటే లెక్కలేదా నీకు? హా? అడవిలో ఉండమంటా పెడతారా? ఎందుకోసం ఉండాలి తారా? అక్కడ తనకి ఎవరున్నారని ఉంటాడు? తన హెల్త్ కండిషన్ ఏంటో తెలిసి కూడా ఇలా బిహేవ్ చేస్తావెందుకు? అక్కడే ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి. ఏంటి అవసరం? రాత్రంతా అడవిలో ఒంటరిగా ఉండాల్సి రావడంతో గోపి భయపడిపోయి కేకలు వేస్తూ ఉంటే అడవిలో ఫారెస్ట్ సర్వే చేయడానికి వెళ్ళిన వాళ్ళు నాకు ఫోన్ చేస్తే వెళ్ళి తీసుకొచ్చాను. గతం గుర్తుకు లేని మనిషిని అలా వదిలేసి రావటం ఇబ్బందిగా అనిపించింది తారా. డాక్టర్ నీ వల్ల అతనికి గతం గుర్తుకొస్తుందేమో ట్రై చేయమని చెప్తే నువ్వు అలా ఎందుకు చేశావో మాకు ఎవ్వరికీ ఇప్పటికీ అర్థం కావటం లేదు. సార్, గాయం మానాలంటే ఆయింట్మెంట్ పూయాలి. అలాగే కంటికి కనబడని గాయాలు నయం అవ్వాలంటే కష్టం కలిగించేలా ప్రవర్తించాలి. ఇప్పుడు నేను చేస్తున్నది రెండోది. చూసారా? తార ఏ పని చేసినా అందులో ఒక నిగూఢార్థం ఉంటుందని చెప్పాను కదా. ఇప్పుడు అలాంటిదే ఈ గోపి విషయంలో చేసి చూపించింది. అవునత్తయ్య, తారా యాక్టివిటీస్ డైజెస్ట్ అవ్వాలంటే మినిమం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పీజీ చేసి ఉండాల్సిందే అనిపిస్తుంది. చూడండి సార్, సృజన నాకు బాధ్యత అప్పగించింది. అందులో భాగంగానే
నేను గోపిని అడవిలో వదిలేశాను. కావాలని ఎవరు ఫోన్స్ ఆన్సర్ చేయలేదు. వాడు ఏ స్కీమ్తో ఇంట్లోకి వచ్చాడో తెలీదు. ఈ తార చేస్తున్న ట్రీట్మెంట్ ఏంటో అర్థం కాదు. ఒకవేళ వీళ్ళిద్దరూ కలిసి ఏదైనా ప్లాన్ చేస్తున్నారేమోనని నాకు డౌట్గా ఉంది బావా. సార్, మంచి చేయాలనుకునే వాళ్ళ మనసు విరిగిపోయేలా మీరు మాట్లాడకండి ప్లీజ్. చెడు చేసేవాళ్ళు ఈ ఇంటి గుమ్మం బయట ఉంటారు. మంచి చేసేవాళ్ళు, మంచిని పంచేవాళ్ళు మాత్రమే ఈ ఇంటి గుమ్మం లోపల ఉంటారు. మావయ్య, ఇంకొకసారి ఇలా హర్ట్ అయ్యేలా కామెంట్ చేయకండి. నేను హర్ట్ చేయడం కాదు సృజన. ఈ తార నువ్వు హర్ట్ అవ్వకూడదని చెప్పి గోపిని ఫారెస్ట్లో వదిలేసి చెయ్యి దులుపుకోవాలని చూసింది. కానీ తన టైం బాగోలేక ఇలా తిరిగి వచ్చేసరికి ఇలా ఏదో ట్రీట్మెంట్ కోసం చేశానని కథలు చెప్తుంది. అది నా ఉద్దేశం. మోహన్, ఇక ఆపుతావా? తారా, మావయ్య మాటలు పట్టించుకోవద్దు. సృజన, గోపిని బాగు చేస్తానని నీకు మాటిచ్చాను. అందుకే ఇలా చేశాను. ఎవరేమన్నా నేను పట్టించుకోను. ఇలాంటి కొత్త రకం ట్రీట్మెంట్లు నేనింతవరకు ఎక్కడా చూడలేదు తారా. నీ ప్రయత్నం సక్సెస్ అయితే వండర్ అవుతుంది తెలుసా? వండర్ కాదత్తయ్య, గిన్నీస్ బుక్ రికార్డులో కూడా ఎక్కుతుంది. తారా, కీప్ ఇట్ అప్. ఎవరేమన్నా నేను ఫీల్ అవ్వను. మీరు నాకు అప్పచెప్పిన పనికి మీరెవరూ నాకు అడ్డు రావద్దు. అలాగైతే గోపి మీద మీరు చూపించే కృతజ్ఞతకు ఒక అర్థం ఉంటుంది. ఏమైంది గోపి? ఎందుకు పరిగెత్తుకుంటూ వస్తున్నావు? ఎవరో నా దగ్గరకు వచ్చి నీకిచ్చిన వస్తువు తిరిగివ్వు అన్నారు మేడం. నాకేమీ గుర్తులేదు అని చెప్తే కొట్టడానికి వచ్చారు. తప్పించుకొని పారిపోయి వచ్చాను. ఎవరై ఉంటారు? డాడీ మీద అటాక్ చేసిన వాళ్ళు అయి ఉంటారా? మేడం, తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం మేడం. సరే, పద వెళ్దాం. అలాగే మేడం. ఈసారి రియల్ ఎస్టేట్లో మన కంపెనీకి పోయిన ఇయర్ కన్నా ఈ ఇయర్ 5% లాభాలు తగ్గాయి. అదిగో
వస్తున్నాడు చూడాకాశ్, ఇంటికి పట్టిన శని. డాడీ 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 వీణ్ణి వెంట పెట్టుకుని వెళ్ళావేంటి? నువ్వేమైనా వాడి కేర్ టేకర్ అనుకుంటున్నావా? సృజన గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి డైరెక్టర్వి. సృజన ఆ విషయం ఎప్పుడో మర్చిపోయింది అత్తయ్య. ఇప్పుడు ఓన్లీ సమాజంలో ఉండే ఇలాంటి గజనీల బాగోతాల గురించి మాత్రమే ఆలోచిస్తుంది. అవును, ఆలోచిస్తున్నా. ఇప్పుడేంటి? మా డాడీని అయిన వాళ్ళెవరూ కాపాడలేదు. ఈ సమాజంలో ఉన్న ఒక మంచి మనిషి కాపాడారు. అలాంటప్పుడు సమాజంలో మంచి వాళ్ళ గురించి ఆలోచించడంలో తప్పే లేదు. తప్పని కాదు, ప్రతిదానికి ఒక లిమిట్ అంటూ ఉంటుంది. అది మర్చిపోతున్నావనేదే నా బాధ. సృజన, డోంట్ ఆర్గ్యూ విత్ దెమ్. వీళ్ళు మారే రకం కాదు, మనల్నే వాళ్ళ మాదిరిగా మార్చేసుకునే రకం. వీళ్ళ గురించి వదిలేయమ్మా. గోపి, అలా ఉన్నావేంటి? వాట్ హ్యాపెండ్ సృజన? డాడీ, ఇందాక గోపిని తనకి చేంజ్ ఓవర్గా ఉంటుందని అలా బయటికి తీసుకెళ్లాను. సార్, అక్కడ నా దగ్గరికి గోపి, ఒరే తమ్ముడు, ఏమి అప్పంటావేంట్రా? మై గాడ్, పెద్ద ఘోరమే తప్పింది. నువ్వేం భయపడకు గోపి, నీకు నేనున్నాను. ధైర్యంగా ఉండు. అటాక్ చేసిన బాస్టర్స్ ఎవరో ఖచ్చితంగా పట్టుకోమని పోలీసులు కంప్లైంట్ చేసి అరెస్ట్ చేయిస్తాను. మీ విషయంలో, గోపి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ ఇన్సిడెంట్ తో మరోసారి ప్రూవ్ అయింది డాడీ. నువ్వేం టెన్షన్ పడకు సృజన. వీణ్ణి ఇంట్లోంచి పంపిస్తే చాలు, మామయ్యకి ఏ ప్రమాదం రాదు. దానికి గ్యారంటీ నేను. ఎందుకంటే వీడు వాళ్ళ మనిషి. అదే ప్లేస్లో రెక్కీ చేసి మిమ్మల్ని మర్డర్ చేయాలని చూశాడని ముందు నుంచి నేను చెప్తూనే ఉన్నాను. మీరు నమ్మడం లేదు. అంతేకాదు, సృజన మీద కిడ్నాప్ లాంటిది ప్లాన్ చేసి మిమ్మల్ని మనీ డిమాండ్ చేయాలన్న ప్లాన్లో ఉన్నారేమో అని నాకు డౌట్ కూడా ఉంది. ఏమండి, ఆకాష్ చెప్పింది నిజమే. ఇప్పటికైనా ఎవరు ఎలాంటివారో తెలుసుకొని రియలైజ్ అవ్వండి. వీడిని వెంటనే పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేయండి. అలాగైతే వాళ్ళని మెంటల్ హాస్పిటల్లో చూపిస్తారు. నోర్మయ్, నీ నోటికి హద్దు అదుపు లేకుండా పోతుంది. ఎన్నిసార్లు చెప్పినా మీరెందుకు వినట్లేదు మమ్మీ? ఎవరు ఎలాంటి వాళ్ళో కొంచెం కూడా ఆలోచించరా? ఆగండి మేడం. మీరేంటి మేడం అలా మాట్లాడుతున్నారు? నేను సార్ని రక్షించబోయి తలకి దెబ్బ తగిలి నా గతం గుర్తు లేకుండా పోయింది అంటున్నారు. అసలు నాకు అది కూడా గుర్తులేదు. అలాంటి నన్ను ఇన్ని మాటలు అంటున్నారేంటి మేడం? గోపి, ఇప్పుడు అవన్నీ ఎందుకు? వదిలే. మేడం, నేనిక్కడ ఉండటం మీకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఇన్ని రోజులు మీరు నా మీద చూపించిన అభిమానానికి జీవితాంతం రుణపడి ఉంటాను. వెళ్ళొస్తాను మేడం, వెళ్ళొస్తాను సార్.
గోపి, నువ్వు ఎక్కడికే వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. కృతజ్ఞత అన్న పదానికి అర్థం తెలియని వీళ్ళకి నువ్వు భారంగా అనిపించొచ్చు. మా డాడీకి పునర్జన్మనిచ్చిన నిన్ను వదులుకోలేం గోపి. నిన్ను మళ్ళీ మామూలు మనిషిని చేసి మీ వాళ్ళ దగ్గరికి పంపిస్తాం. అంతవరకు నీ బాధ్యత మాది. ప్లీజ్ ఇక్కడే ఉండు. మేడం, మేడం, నన్ను తీసుకెళ్ళొద్దని చెప్పండి మేడం. నేను వెళ్ళను మేడం. ఎవరు గోపి? నిన్న పానీపూరి దగ్గరకు వచ్చిన వాళ్ళు మళ్ళీ వచ్చారా? మేడం, ఏమైంది తారా? ఫోన్ లిఫ్ట్ చేయవేంటి? మేడం, నేను గోపిని మేడం. గోపి నువ్వా? తారా ఎక్కడుంది? గోపి, నువ్వు తారని జాగ్రత్తగా చూసుకో. నేను ఇప్పుడే వస్తున్నాను. మేడం, మేడం, తారా మేడం, తారా మేడం, మేడం, తారా మేడం. గోపి, మేడం చూడండి మేడం. తారా, తారా, తారా మేడం, తారా. తారా, తారా, తారా. తారా మేడం, తారా. తారా, తారా, ఎలా ఉంది? I'm all right. సృజన మేడం, ఈవిడ ఎప్పుడు ఏం చేస్తుందో నాకు తెలియట్లేదు మేడం. నన్ను అడవిలో వదిలేసింది. ఈరోజు నీళ్ళల్లో పడి తన ప్రాణాలతో పాటు నా ప్రాణాలు ప్రమాదంలో పెట్టింది మేడం. నేను ఈవిడతో కలిసి ఉండను మేడం. గోపి, ఎందుకలా భయపడుతున్నావు? నీళ్ళల్లో పడ్డం వల్ల నీకేమైనా అయిందా? ఏమైనా అవ్వాలా? మీకు మీ ట్రీట్మెంట్ కో దండం మేడం. వదిలేయండి. షట్ అప్. నీకు ఈత రాదన్నావు, మరి ఎలా ఇదా? చచ్చిపోతామని తెలిస్తే ఈతేంటి, ఏదైనా వచ్చేస్తుంది మేడం. కాదు, గతంలో నీకు ఈత వచ్చు. ప్రాణాల మీదకి వచ్చేసరికి అది నీకు గుర్తొచ్చింది. నా ట్రీట్మెంట్ వల్ల నీకు మంచి జరిగింది కానీ చెడు జరగలేదు. అయినా ఇదేం పని తారా? గోపికి గతం గుర్తు చేయడం కోసం నీ ప్రాణాల్ని పణంగా పెట్టుకోవడం ఏంటి? తప్పదు సృజన. గోపి మామూలు మనిషి కావడానికి రిస్క్ తీసుకోవాల్సిందే. మేడం,
మీ ట్రీట్మెంట్ వద్దు, ఏమీ వద్దు. నా గతం గుర్తుకు రాకపోయినా పర్వాలేదు. షట్ అప్ గోపి. భయపడితే ఏది సాధించలేము. నేను ముందు ఈత వచ్చా అని అడిగితే వచ్చో రాదో తెలీదన్నావు. ఇప్పుడు నీకు వచ్చని తెలిసింది కదా. అంటే ఏంటి మేడం? నాకేతొచ్చో రాదో తెలుసుకోవడానికి నన్ను చంపేస్తారా? తారా, గోపి, ప్లీజ్ మీరు గొడవ పడకండి. మే ఐ కమ్ ఇన్ డాక్టర్? ప్లీజ్ కమ్ ఇన్ సృజన గారు. ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ డాక్టర్. టెల్ మీ సృజన గారు, అర్జెంటుగా కలవాలన్నారు. గోపి గురించేనా? కాదు, తారా గురించి. తారా గురించా? తారాకేమైంది? డోంట్ వెరీ డాక్టర్, భయపడాల్సిందేమీ లేదు. ఓకే చెప్పండి, తారా గురించి ఏం అడగాలని వచ్చారు? డాక్టర్, మీరు తారా వల్లే గోపి మామూలు మనిషి అవుతాడని చెప్పారు. నేను కూడా అలా జరిగితే మేలే కదా అని తారని హెల్ప్ అడిగాను. తను మా ఫ్రెండ్షిప్ మీద ఉన్న రెస్పెక్ట్ కొద్దీ ఓకే చెప్పింది. అవును. ఇంతవరకు బానే ఉంది, కానీ గోపిని బాగు చేయడం కోసం తార తన ప్రాణాల్ని కూడా రిస్కులో పెడుతుంది. అది నేను భరించలేకపోతున్నాను. అది నాకు టెన్షన్ వస్తుంది. అసలు ఇందాకేం జరిగిందో తెలుసా డాక్టర్? అసలు తనకంటూ భర్త, ఒక బాబు ఉన్నాడు డాక్టర్. ఇంత లైఫ్ రిస్క్ చేస్తే రేపేదైనా జరగనంది జరిగితే ఆ కుటుంబానికి నేను ఏం సమాధానం చెప్పాలి? చూడండి, ఒక డాక్టర్గా నేను చెప్పిన మాట మీద నమ్మకం ఉండడం వల్ల, అలాగే మీ ఫ్రెండ్షిప్ మీద ఉన్న రెస్పెక్ట్ వల్ల గోపి విషయాన్ని తార ఛాలెంజింగ్గా తీసుకుంది. తార అలా చేయబట్టే కదా గోపికి గతంలో స్విమ్మింగ్ వచ్చిందన్న విషయం మనకు తెలిసింది. ఈత రాబట్టే కదా తారని క్షేమంగా ఒడ్డుకు తీసుకొచ్చి ప్రాణాలు కాపాడగలిగాడు. సో నా అభిప్రాయం ప్రకారం షీఈస్ గోయింగ్ ఇన్ రైట్ వే. మీరేమీ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే డాక్టర్, తారా విషయంలో మీ అభిప్రాయం తెలుసుకుందామనే వచ్చాను. వాల్యుబుల్ అడ్వైస్ ఇచ్చారు, చాలా థ్యాంక్స్. వెల్కమ్. డాక్టర్ గారు చెప్పింది కరెక్టే. గోపి మా డాడీని సేవ్ చేశాడన్న కృతజ్ఞత వరకే కాకుండా అతిగా రియాక్ట్ అవుతున్నానేమో అనిపిస్తుంది. నేనే కొంచెం బ్యాలెన్స్గా రియాక్ట్ అవ్వడం అలవాటు చేసుకోవాలి. అత్తయ్య, అత్తయ్య, మళ్ళీ మీ మామయ్య వాళ్ళు ఏం ఘనకార్యం చేశారు? మామయ్య వాళ్ళు కాదత్తయ్య, ఆ తార చేసింది. ఇందాక డాక్టర్కి కాల్ చేస్తే చెప్పాడు. మధ్యాహ్నం గోపిని తార బయటికి తీసుకువెళ్ళింది కదా, అలా తీసుకువెళ్ళి ట్రైనింగ్లో భాగమని చెప్పి ఇంట్లో ఉదయం నుంచి రాత్రి వరకు అడ్డమైన అలగాజనం గురించి మాట్లాడుకోవడమే సరిపోతుంది. ఒక బిజినెస్ విషయం గాని, ఒక శుభకార్యం గురించి మాట్లాడుకుందే లేదు. ఎప్పుడు చూడు ఆ పేషెంట్ గురించి, ఆ తారా చేసిన నిర్వాకం గురించి మాట్లాడుకోవడమే సరిపోతుంది. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? మన మామయ్య వాళ్ళ మాటలకి రెస్పెక్ట్ ఇచ్చి ఇలా సైలెంట్గా ఉన్నంతకాలం ఇలాంటివి భరిస్తూనే ఉండాలత్తయ్య. మన చేతికి మట్టి అంటకుండా, మీ మామయ్య వాళ్ళ దగ్గర బ్యాడ్ నేమ్ రాకుండా ఆ గోపిగాన్ని ఇక్కడి నుంచి పంపించేలా ప్లాన్ చేయాలి. ఎలా పంపించేయాలి?
వచ్చిందిరా, వండర్ఫుల్ థాట్ వచ్చింది. ఈ దెబ్బతో ఆ గోపిగాడు ఇంట్లో నుంచి అవుట్. ఆ తర్వాత ఆ తార కూడా అవుట్. ఏంటత్తయ్య అది? వెయిట్ అండ్ వాచ్. తన లవర్ కోసం వెతుకుతున్నాడని చెప్పావు. మరి గోపి భార్య తన భర్త చాలా రోజుల నుంచి మిస్ అయ్యాడని యాడ్ వచ్చింది. ఇందులో ఏది నిజం? నాతో కలిసిన్నప్పుడు గాని నాతో రూమ్లో ఉన్నప్పుడు గాని తన లవర్ని వెతుకుతున్నానని మాత్రమే చెప్పాడు. ఇలా తనకంటూ ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీ గొడవల వల్ల తన ఇంటి నుంచి బయటకు వచ్చానని ఏ రోజు చెప్పలేదు. ఇంత పబ్లిక్గా యాడ్ ఇచ్చారంటే ఖచ్చితంగా గోపికి ఫ్యామిలీ ఉండుంటుంది. కానీ ఫ్యామిలీ గొడవల వల్ల నీతో ఆ విషయం దాచి తన లవర్ కోసం వెతుకుతున్నాడని అబద్ధం చెప్పాడేమో. అయితే నీతో గోపి అబద్ధం చెప్పాడంటావా? కరెక్ట్ తారా. గోపి ఏం చెప్పాడో అదే నిజమని నేను నమ్మాను తప్ప తన వెనకున్న రహస్యాలేవి నాకు తెలీదు. కానీ ఇప్పుడు గోపి వాళ్ళ ఫ్యామిలీ ఆదిత్య సార్ వాళ్ళ ఇంటికి వస్తున్నారని ఇప్పుడే సృజన మేడం కాల్ చేసి చెప్పారు. అక్కడికి వెళ్తే అసలు నిజమేంటో తెలుస్తుంది. గోపి, గోపి ఎక్కడా? నా గోపి ఎక్కడా? గోపి, గోపి ఎక్కడున్నావా గోపి? నన్ను విడిచిపెట్టి ఇన్ని రోజులు ఎలా ఉండాలనిపించింది గోపి? నన్ను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోయేవాడివి కదా. ఏదో చిన్న మాట గొడవ పడ్డామని అలా మమ్మల్ని అనాథల్లా వదిలేసి వెళ్ళిపోతే ఎలా గోపి? భర్త దూరంగా ఉన్న ఒంటరి ఆడదాన్ని ఈ సమాజం ఎంత చిన్న చూపు చూస్తుందో నీకు తెలుసా? నీకోసం పగలు రాత్రి కళ్ళు కాయలు కాచేలాగా చూసి చూసి అలసిపోయాను గోపి. నీ భార్య చేసిన పూజలు వ్రతాలు ఫలించాయలుడు. ఇన్ని రోజులకి మళ్ళీ నిన్నిలా చూస్తుంటే పోయిన ప్రాణం తిరిగొచ్చినట్లు అనిపిస్తోంది. గోపి, పరాయిదాన్ని చూసినట్టు అలా చూస్తున్నావేంటి? నేను నీ భార్యని, హంసలేఖని. మనిద్దరం ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం. నువ్వు నన్ను ముద్దుగా హంస అని పిలిచేవాడివి, మర్చిపోయావా? పిచ్చోడు చూస్తున్నట్టు ఆ చూపులేంటలుడు? నేను మీ అత్తయ్యని, చూడామణిని. ఏమండి, గోపికి అనుకోకుండా జరిగిన ఒక సంఘటన వల్ల గతం గుర్తులేదు. ఏంటండి మీరు చెప్పేది? నా గోపికి గతం గుర్తులేదా?
అసలు ఏం జరిగిందండి? గోపి తలకి బలమైన దెబ్బ తగలడం వల్ల తనకి ప్రజెంట్ గుర్తుంది కానీ గతం గుర్తులేదు. అయ్యో భగవంతుడా, నా మొగుడికి ఎంత అన్యాయం చేసావు స్వామి. మూడు సంవత్సరాల తర్వాత కనిపించిన భర్త ఇలా గతం మర్చిపోయి కనిపిస్తే ఎలా భరించాలి భగవంతుడా? ఆ రోజు ఇంట్లో నుంచి వెళ్లకుండా ఉండుంటే ఈ రోజు నేను ఇలా చూడాల్సి వచ్చేది కాదు కదా. క్షణం ఆవేశం ఎంత ఘోరం చేసిందో చూసావా గోపి? ఇదిగో అమ్మాయి, నీ భర్త నీ కళ్ళ ముందు ఉన్నాడు కదా, లేట్ చేయకుండా తీసుకెళ్లి ఈ ఏడుపేదో మీ ఇంటికెళ్ళి ఏడ్చుకో. అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మాకు చాలా చిరగ్గా ఉంది. సార్ సార్ వాళ్ళెవరో నాకు తెలియదు సార్, నాకేం గుర్తు రావట్లేదు సార్. నాకు చాలా భయంగా ఉంది సార్. ఏ ఇంకా చాలేవయ్యా, మీ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళతో వెళ్ళిపో. గోపి, నీలాంటి మంచి మనిషికి అంతా మంచి జరుగుతుంది. మీ వాళ్లతో వెళ్ళి హాయిగా కలుసుండు. వీలుంటే అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి వెళ్తుండు. మాతో ఎన్ని రోజులున్నా మేము నీకు పరాయ వాళ్ళవే. ఆ దేవుడు తొందరగానే మీ వాళ్ళని నీ దగ్గర రప్పించాడు. నువ్వు వాళ్ళతో పాటు వెళ్ళి జాగ్రత్తగా ఉండు. చాలా థ్యాంక్స్ అండి. ఎన్ని రోజులు నా భర్తని కంటికి రెప్పలా కాపాడినందుకు మీ అందరికీ జీవితాంతం రుణపడి ఉంటాను. వెళ్ళొస్తామండి. వెళ్ళొస్తాం బాబు. వెళ్ళండి, ఇక రాకండి. వెళ్దాం రా గోపి, రా రా గోపి. అమ్మీ, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? చెప్తా రా మావా. థ్యాంక్ గాడ్, ఈ ఇంటికి పట్టిన శని ఇంత తొందరగా వెళ్తుందని కల్లో కూడా అనుకోలేదు. ఇల్లు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. అవును చెల్లెమ్మ, ఇక నుంచి ఇలాంటివి జరగకుండా బావగారు జాగ్రత్త పడితే మంచిది. హంసలేఖ గారు, ఒక్క క్షణం ఆగండి. గోపి మీ భర్త అనడానికి ప్రూఫ్స్ ఏమన్నా ఉన్నాయా?